నేటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వాడివేడిగా సాగనున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీకి హాజరు కానుండడం చర్చానీయాంశంగా మారింది. సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే పకడ్బందీ వ్యూహాలను సిద్ధం చేసుకుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయింది. అలాగే బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై ప్రస్తావించేందుకు సిద్ధమయ్యారు. ఇక కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నదీ జలాల కేటాయింపు, ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా తమకు కూడా తమ వాదన వినిపించేందుకు సమాన అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ నిర్వహణ విషయంలో కూడా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వం కేవలం 3 రోజులే సమావేశాలు నిర్వహించాలని చూస్తోందని, కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కనీసం 15 రోజుల పాటు సభను నడపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. తొలిసారి గవర్నర్ ప్రసంగానికి హాజరవగా రెండోసారి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. తాజాగా కేసీఆర్ రానున్న నేపథ్యంలో సభలో చర్చలు ఏ స్థాయికి చేరుతాయోనని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.